ఈరోజు త్యాగంలో కోణం క్రైస్తవులుగా మనం మారడానికి గల మూల కారణం క్రీస్తు మన కోసం బలయ్యారు కాబట్టి, క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించారు కాబట్టే మనం మరణించకుండా బ్రతుకుతున్నాం, ఆయనలో ఉంటున్నాం, ఆయనలో ఆనందిస్తున్నాం, ఆశీర్వాదం అనుభవిస్తున్నాం. మనందరం జన్మతః కర్మతః పాపులం. పాపానికి జీతం మరణం. పాపం వల్ల శాపం వస్తుంది. కానీ ఈరోజు మనం దేవుని పిల్లలుగా చలామణి అవుతున్నామంటే బైబిల్ చెప్తుంది, మునుపు మనం దేవునికి శత్రువులుగాను దూరస్తులుగాను ఉన్నామంట. కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా దేవునికి మనకి సమాధానం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మరలా మనం మన దేవుని దగ్గరికి, నిజమైన దేవుడి దగ్గరికి, సత్య దేవుడి దగ్గరికి, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి రావడానికి కారణం దేవుని త్యాగం, క్రీస్తు త్యాగం. ఇది మర్చిపోయిన రోజు, మన ఆత్మలో చచ్చిపోయిన రోజు, మర్చిపోయిన రోజు ఆటోమేటిక్గా చచ్చిపోయినట్టే. మనం యేసుప్రభు వారు అన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా శ్రమలు జ్ఞాపకం చేసుకోండి, నా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. బల్లారాధనప్పుడు ఎందుకని మర్చిపోయే అవకాశం మనకుంది కాబట్టి, మనస్సు మదిస్తుంది కాబట్టి, మేలులు పొందుకున్న తర్వాత మనం దేవుణ్ణే నువ్వెవ్వడం అనే దరిద్రమైన స్వభావాలు మనలో ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడు ఏమన్నారంటే గుర్తు చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, నేను మీకోసం చిందించిన రక్తాన్ని, మీకోసం బలైపోయాను, సమస్తాన్ని జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి అని పదే పదే మన తండ్రి మనల్ని హెచ్చరించడంలో ఉన్న ప్రేమ ఏంటంటే పడిపోతారు, దూరం అయిపోతారు, గర్వాంతులైపోతారు, అహంకారులుగా మారిపోతారు అని తెలుసు కాబట్టి. దేవుని పిల్లలు ఎందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గర్వం చూపిస్తున్నారు? మర్చిపోయారు క్రీస్తు త్యాగాన్ని, పూర్తిగా మర్చిపోయారు కాబట్టి నేను అనేది వచ్చింది. త్యాగం మనసులో ఉన్నప్పుడు దేవుడు అని వస్తుంది, త్యాగం మనసులో లేనప్పుడు నేను అని వస్తుందండి. ఆయన త్యాగం చేస్తే బ్రతుకుతున్నాం, ఆయన భిక్ష వేస్తే తింటున్నాం. ఈరోజు కాళ్ళ దగ్గరడానికి భూమి మీద ఎవరికి లేదు. ఎంత కష్టపడినా, ఎంత చేసినా ఎవరికి అర్హత లేదు. అందరం ఆయన దయాదాక్షిణ్యాల వల్ల, ఆయన వేసిన భిక్షం వల్ల, ఆయన చేసిన త్యాగం వల్ల అనుభవిస్తున్నామే తప్ప పేర్లకి బిరుదులకి మనం సరిపోం, పని వాళ్ళం, దాసులం, మనం సేవకులం. కాబట్టి మర్చిపోయారు కాబట్టే గర్వాంతులై దేవుడి కోపాన్ని రేపుతున్నారు, దేవుని దుఃఖానికి కారణం అవుతున్నారు. మనం అలా ఉండకుండా జాగ్రత్త పడదాం. ఈరోజు త్యాగంలో కోణం మన పాప క్షమాపణ కోసం, మన విడుదల ఆశీర్వాదం కోసం, మన రక్షణ కోసం మన తండ్రి యేసు ప్రభు వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందిస్తేనే, ఆఖరి రక్తపు బొట్టు వరకు, ఇంకా ఆయన శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా మిగలలేదంట. పూర్తిగా కంప్లీట్గా ఆయనలో ఉన్న ఎన్ని లీటర్లు అయితే మానవ శరీరంలో లీటర్ల రక్తం ఉంటుందని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఆయన మానవునిగా ఉన్నారు కాబట్టి ఆయనలో ఉన్న ఎన్ని లీటర్ల రక్తం అయితే ఉందో అదంతా పూర్తిగా నీకోసం నా కోసం ధారపోసారు యేసయ్య. పూర్తిగా కంప్లీట్గా, కొంచెం కూడా ఆయన ఉంచుకోవాలా. పూర్తిగా కంప్లీట్గా చివరి బొట్టు వరకు శరీరం నుంచి మన కోసం కార్చేశారండి. పిచ్చి పడుతుంది నాకు. ఆఖరి రక్తపు బొట్టు వరకు సర్వించుకోండి. కొద్దిగా మనకెప్పుడైనా కాలికి చేతికి కోసుకొని బ్లడ్ గనక కారితే, రక్తం కారితే ప్రాణం విలవిల బాబోయ్ నాకు ఎంత బ్లడ్ కారిందో తెలుసా, నాకెంత రక్తం కింద కారిపోయిందో తెలుసా, నా చేతిలోంచి కోసుకుంది నాకు. ఆయన సంతోషంగా బలైపోయారు నీ కోసం. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు ఆయన రక్తం చిందించబడకుండా నీకు నాకు పాపక్షమాపణ జరగదు. ఆయన రక్తం చిందించబడకపోతే ఎప్పటికీ మనం శాపగ్రస్తులుగానే మిగిలిపోతాం, ఈ భూమి మీద పాతాళానికి వెళ్ళిపోతాం యుగాలు. కాబట్టి ఆయన ప్రేమతో మన కోసం త్యాగం చేశారు. అది ఎటువంటి త్యాగం అంటే
ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ, బంధువులు, స్నేహితులు, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు ఎవ్వరూ చెయ్యలేని త్యాగం. పరిశుద్ధుని రక్తం, పవిత్ర రక్తాన్ని మన కోసం ధారపోశారు ఆయన. ఈరోజు మనం క్షమించబడ్డామంటే, ఈరోజు పాపాలు క్షమించబడుతూ శాపాలు విరక్కొట్టబడుతున్నాయంటే మనం ఏదో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం, దరిద్రులం కాబట్టి. నేను ఒప్పుకున్నాను కాబట్టి శాపం పోయింది. ఈరోజు చూసావా ఎంత ఆశీర్వాదం వచ్చిందో. నా స్థాయి మారిపోయింది, స్థితి మారిపోయింది. పిచ్చి పట్టింది మనందరికీ, నాతో సహా. నువ్వు ఒప్పుకోవడం వల్ల కాదు, రక్తం, పరిశుద్ధ రక్తం చిందించబడటం వల్ల పాపక్షమాపణ. బైబిల్ చెప్తుంది, పాపక్షమాపణ కొరకు రక్తం చిందించడం జరిగింది. నిన్ను క్షమించాలి, నన్ను క్షమించాలి అంటే, నీకు నాకు క్షమాపణ రావాలంటే, దేవుడు మనకి క్షమాభిక్ష పెట్టాలంటే ఆయన రక్తం భూమి మీద పూర్తిగా కారిపోవాలి, మొత్తం ఒలకాల్సిందే. కంప్లీట్గా ఆయనలో ఉన్న రక్తం అంతా బయటికి రావాల్సిందే. అప్పుడే పాప క్షమాపణ నీకైనా నాకైనా, అప్పుడే విడుదల, అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే క్రైస్తవ్యం మొదలవుద్ది మన జీవితంలో. క్రీస్తు బిడ్డలుగా మనం చలామణి అవుతాం, రేపు పరలోకం వెళ్తాం. ఇప్పుడు మనం ఎంత గర్వాంధులం అంటే, రక్తం ఎవరి ద్వారా, దేని ద్వారా పాప క్షమాపణ జరుగుతుందో, నీకు నాకు క్షమాభిక్ష వస్తుందో, ఆ రక్తాన్ని తక్కువ చేసి ఆయన సహాయంతో ఒప్పుకున్న నీ కన్నీళ్ళకి నువ్వు విలువించుకుంటున్నావంటే, నీకు నువ్వు విలువించుకుంటున్నావంటే నువ్వు మనిషివి కాదు, సాతానివి. నువ్వు దేవుని బిడ్డవి కాదు, సాతాను బిడ్డవి. చేసిన బరి తెగించిన పాపాలు కన్నీటితో ఒప్పుకోవడం గొప్ప, చెయ్యని పాపానికి రక్తం చిందించడం గొప్ప. నీ దృష్టిలో ఏది గొప్పగా ఉందో నాకు అర్థం కావట్లేదు. దారుణం, అమానుష్యం ఇది. ఏది గొప్ప? పరిశుద్ధుడు, పాపం ఎరగని దేవుడు, పాపం చెయ్యని దేవుడు నీ కోసం సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు చిందిస్తే, నేను కన్నీళ్లు గార్చాను కాబట్టి, నేను ఒప్పుకున్నాను కాబట్టి, ఎంత చెడ్డ స్వభావాలతో మనం బ్రతుకుతున్నామండి, ఎంత నీచమైన వ్యక్తిత్వంతో ఈ భూమి మీద ఉన్నామండి బాబోయ్. అసలు దేవుడు ఎలా భరిస్తున్నారా, ఎలా ఓర్చుకుంటున్నారా, ఎలా సహిస్తున్నారా అన్నది ఆయన సేవకుడుగా నాకు అర్థం కావట్లేదు, పిచ్చి పట్టేస్తుంది. రక్తం చిందించడం ఏంటి, మనం చేయడం ఏంటి, ఆయన ఎందుకు? చేసిన తప్పు మనం, బరి తెగించింది మనం, దెబ్బలు తినాల్సింది మనం, రక్తం చిందించేలాగా శిక్ష రావాల్సింది మనకండి. ఆయనకేం సంబంధం? ఆయన ఏం చేశారు? రకరకాల పాపాలు, చెడ్డ స్వభావాలు, చెడ్డ వ్యసనాలు, వెచ్చలవిడితనంగా భయంకరంగా పాపాలు చేసింది మనం. కాబట్టి శిక్ష రావాల్సింది మనకి, దెబ్బలు తినాల్సింది మనం, రక్తం చిందించాల్సింది మనం. మనల్ని కొట్టి చంపేయాలి, రక్తం కానేలాగా కొట్టి చంపాలండి మన పాపాలు బట్టి. కానీ ఈరోజు సేఫ్. ఎందుకని? ఆయన తీసుకున్నారు శిక్ష, ఆయన రక్తం చిందించారు. మనకి, ఆయన పిల్లలమైన మనకి పాప క్షమాపణ కలగజేశారు. రక్తం చిందించడంలో ఉంటుందే తప్ప పాపాన్ని ఒప్పుకోవటంలో ఏముండదండి. ఓన్లీ రక్తం చిందించడంలోనే ఉంటుంది ఏదైనా ప్రాముఖ్యత, గొప్పతనం. కాబట్టి ఆయన వైపు చూస్తారా? కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతారా? అయ్యా, నా కోసం మీరెందుకు రక్తం చిందించాలి, మీరెందుకు దెబ్బలు భరించాలి, శ్రమలు భరించి ఆఖరి రక్త బొట్టు వరకు నాకెందుకు ఇవ్వాలి? నేను అడగకుండానే ఎంత త్యాగం చేశారంటే, నన్ను క్షమించడం సింహాసనం మీద కూర్చుని పరలోకంలో అవదా ప్రభా, భూమి మీదకి వచ్చి సిలువ ఎక్కితేనే నాకు క్షమాపణ వస్తుందా? నా క్షమాపణకి ఎంత బలైపోవాలా? బండ మీద సర్పము జాడ కానరాని రీతిగా చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచేసాం మన జీవితకాలంలో. చాలా పాపాలు చేసి ఎవరికి తెలియదు కదా, ఎవరికీ తెలియకుండా చేశాను. రహస్య పాపాలు, అది డబ్బు అవ్వచ్చు, అపవిత్రత అవ్వచ్చు, మోసం అవ్వచ్చు, బంగారం విషయం, దేని విషయమైనా అవ్వచ్చు. అందరూ ఒకే పాపం చేయరు. అలాంటి పాపాలు చేసి దేవుడి సన్నిధిలోకి వచ్చి ఎలుగెత్తి ప్రార్థన చేసాం, ఆరాధన చేసాం. ఆత్మతో, సత్యంతో యథార్థారాధన చేయలేం మనం. పాపాన్ని విడిచిపెట్టకుండానే పాపంలో ఉంటూ
ఆరాధన చేశాము. మనం ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్య నేను. ఆజ్ఞలు మీరటంలో చాలా గొప్ప ఉన్నాయా. ఈజీగా ఆజ్ఞలు మీరిపోతాను తండ్రి. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. గాయముందినారుగా మనసు లేని వానికై, గాయముందినారుగా మనసు లేని వానికై, గాయముందినారుగా మనసు లేని వానికై. ఆఖరి రక్తపొట్టు వరకు చిందించారని తెలిసి విని కూడా పాపం చేశారు తండ్రి. నా ప్రతి పాపానికి మీరు వెల చెల్లించారు సిలువలో. ప్రతి దోషానికి మీరు బలైపోయారు సిలువలో అని తెలిసి కూడా తెలియక కాదు ప్రభా, తెలిసి లెక్కలేని తనంత నేను కాదు కదా సిలువ ఎక్కింది. నాకేం సంబంధం అన్నట్లుగా స్వార్థంతో బ్రతికాను తండ్రి. చాలా నీచంగా బ్రతికింది. సిలువ మోసినారుగా దోషినైన నాకై, కరుణ చూపినారుగా విలువ లేని నాకై. సిలువ మోసినారుగా దోషినైన నాకై, కరుణ చూపినారుగా విలువ లేని నాపై. మేలులనుభవించినప్పుడు మంచి దేవుడని చాటాను. కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా హరిచారయ్యా. నేనే తండ్రి, అది నేనే తండ్రి. మేము నడిచిన దుష్టుని నేనే, ఏలెత్తి చూపించిన చెడిపోయినోడిని నేనే తండ్రి. మేలులనుభవించినప్పుడు మంచి దేవుడని చాటాను. కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా హరిచారయ్యా. ఎన్నోసార్లు శ్రమలో నిందించాను, మిమ్మల్ని దూషించాను, వేలెత్తి చూపించాను. నరికేయచ్చు కదయ్యా వేలుని. అప్పుడే అక్కడ నరికేస్తుంటే సరిపోయేదండి. మేలులనుభవించినప్పుడు మంచి దేవుడని చాటాను. కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా హరిచానయ్యా. మేలులనుభవించినప్పుడు మంచి దేవుడని చాటాను. కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా హరిచానయ్యా. హృదయములో అపరాధ భావం కలుగకుండా చంపేశానయ్యా.
హృదయములో అపరాధ భావం కలుగకుండా చంపేశానయ్యా. మాటలతో వంచటములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా. పూర్తిగా నా గురించే తండ్రి, కంప్లీట్ గా నా గురించే ఓ పాట రాసినట్లుందయ్యా. ఎన్నిసార్లు నా జీవితంలో ప్రాణం పెట్టిన మిమ్మల్ని ఎదిరించానయ్యా. ఎన్నిసార్లు శ్రమలలో నిందించాను, ఎన్నిసార్లు పాపం చేసింది నేను, వరిదగించింది నేను, మోసం చేసింది నేను. అయ్యో నాలంటాడు బతకూడదు. అయ్యో నేను ఇంకా వద్దు, ఈ భూమి మీద ఉండకూడదు. అయ్యో ఇంకా 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 దరిద్రంగానే ఉన్నా, ఏదో విషయంలో బాధ పెడుతూనే ఉన్నా, దుఃఖ పెడుతూనే ఉన్నా, ఎదిరిస్తూనే ఉన్నా. చిచ్చి 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 గాయమందినారుగా మనసు లేని వారికై. మనసు లేదు తండ్రి, నాకు అసలు మనసే లేనండి తండ్రి. మనసు ఉంటే తప్పుడు పనులు ఎలా చేస్తానయ్యా? మంచి మనసు ఉంటే మిమ్మల్ని ఎందుకు బాధ పెడతాను తండ్రి? గాయం పొందినారు మనసు లేని వారికై. నేను మారతానని, మంచివాడిగా మార్చుకుంటానని చాలా ఆశతో త్యాగం చేశారు తండ్రి. ఎంత త్యాగం చేసిందంత ఎవడైనా మారిపోతాడు, ఎలాంటోడైనా మారిపోతాడని పిచ్చి ప్రేమతో, పిచ్చి నమ్మకంతో నా కోసం నిలువెల్లా త్యాగం చేశారు, బలైపోయారు. కానీ ఏంటో తెలుసా తండ్రి, మీరే ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి రక్తం చిందించిన తర్వాత కూడా నా పిల్లలు మారట్లేదు, ఇదేంటి ఇన్ని కోణాల్లో త్యాగం చేసిన తర్వాత విని కూడా మారట్లేదు అని మీకు ఆశ్చర్యం వస్తుంది తండ్రి. మా పాపాన్ని బట్టి, మా మారని మనసును బట్టి, మా తిరుగుబాటు బట్టి మీరు ఆశ్చర్యపోతున్నారు తండ్రి. నేను అనుకున్నది ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? నేను ఎందుకు సిలువ ఎక్కాను, ఎందుకు రక్తం చిందించాను, ఎందుకు ఇక్కడ ఏంటి? సంఘం ఎలా ఉందో ఏడుస్తున్నారయ్యా. సంఘంలో మార్పు లేని వ్యక్తులను బట్టి దుఃఖపడుతున్నారు తండ్రి. నా వల్లే తండ్రి మీకు దుఃఖం, నా వల్లే మీకు గాయం, నా వల్లే ఎక్కువ గాయం అయిందయ్యో. నన్ను చంపేయండి తండ్రి. నమ్మి తెచ్చుకున్నారయ్యా, నమ్మక ద్రోహం చేశానయ్యా. ప్రేమతో తెచ్చుకున్నారయ్యా, ద్వేషించానయ్యా. తెచ్చి సింహాసనం ఎక్కించారయ్యా, స్వార్థం చూపించారు తండ్రి. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగా చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగా చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆత్మతో పాపం చేసి వచ్చి ఆరాధన చేశారు తండ్రి. పాపంతో వచ్చి కూర్చుని మందిరంలో దరిద్రంగా ఆరాధించారు తండ్రి. తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఎదిరించి వచ్చి ఆరాధన చేసిన దరిద్రం జన్మయ్యా నాది. మీ మీద ఎదిరించి, మీ మీద చేయి జాపి
మీ మీదే చేయజాకొచ్చి ఆరాధన చేసిన గొప్పోడినయ్యా. మేలులనుభవించినప్పుడు మంచి దేవుడని చాటాను, కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా హరిచానయ్యా. మేలులనుభవించినప్పుడు మంచి దేవుడని చాటాను, కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా హరిచానయ్యా. హృదయములో అపరాధ భావం కలుగకుండా చంపేశానయ్యా. హృదయములో అపరాధ భావం కలుగకుండా చంపేశానయ్యా. మాటలతో వంచటములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా. మాటలతో వంచటములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా. సిలువ మోసినారుగా దోషినైన నాకై కరుణ చూపినారుగా విలువలేని నాపై. సిలువ మోసినారుగా దోషినైన నాకై కరుణ చూపినారుగా విలువలేని నాపై. గాయముందినారుగా మనసు లేని వారికై. గాయముందినారుగా మనసు లేని వారికై. మనసు లేదు తండ్రి, నాకు అసలు మనసే లేదు, మనసాక్షి లేదు. చచ్చిపోయింది నా మనస్సాక్షి. అపరాధ భావం లేదు నాలో. కంటబడే వారందరిలో శుద్ధుడను అని తలిచాను, గర్వముతో మరుగైన స్నేహం కానకుండా చేశానయ్యా. కంటబడే వారందరిలో శుద్ధుడను అని తలిచాను, గర్వముతో మరుగైన స్నేహం కానకుండా చేశారయ్యా. ఎల్లవేళలా ఎదుటి వారిలో లోపము వెతుకుతూ బ్రతికానయ్యా. వాక్యముకైనా రూపము మార్చే ఊహ కందని నేర్పరినయ్యా. వాక్యముకైన రూపము మార్చే ఊహ కందని నేర్పరినయ్యా. మాటలతో వంచటములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా. ఎన్నిసార్లు ఎదిరించారో తండ్రి, ఎన్నిసార్లు వేలెత్తి చూపించారు. ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది కీడు, ఎందుకు ఇలా చేశారు దేవుడు అని వేలెత్తి చూపిన శాడిస్ట్ తండ్రి. చేయి నరికేస్తుంటే బాగుండేది ప్రభు. అప్పుడే తలకై నరికేస్తుంటే అసలు మీకు ఈ బాధ ఉండేది కాదయ్యా. ఆఖరి రక్తబొట్టు వరకు చిందించిన దేవుణ్ణి ఎంత ప్రేమించాలి, ఎంత గణపరచాలి, ఆ తండ్రిని హృదయంలో ఎంత గొప్పగా చూసుకోవాలి. ఇదే పిచ్చిది, నాకు పిచ్చి పట్టింది ప్రభు. పిచ్చోళ్లాగా ప్రవర్తించాను. కృతజ్ఞత లేని కుక్కనయ్యా.
చెప్పడానికి చెప్తానే గాని కృతజ్ఞత నాకు లేదు. నా మనసులో, నా హృదయంలో త్యాగానికి విలువ లేదు. నా హృదయంలో మీకు విలువ లేదు కాబట్టి నాకు నచ్చినట్టు బ్రతికానయ్యా. సిలువ మోసినారుగా దోషినైన నాకై, సిలువ మోసినారుగా దోషినైన నాకై, కరుణ చూపినారుగా విలువ లేని నాపై, సిలువ మోసినారుగా దోషినైన నాకై, కరుణ చూపినారుగా విలువ లేని నాపై, గాయమందిన మనసు లేని వానికై, గాయమందినారుగా మనసు లేని వానికై, రక్తముతో కలంకము కడిగి మరణపు శాపము విరిచారయ్య, రక్తముతో కలంకము కడిగి మరణపు శాపము విరిచారయ్య, సిలువ మోసినారుగా దోషినైన నాకై, కరుణ చూపినారుగా విలువ లేని నాపై, సిలువ మోసినారుగా దోషినైన నాకై, కరుణ చూపినారుగా విలువ లేని నాపై. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగా చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. బండ మీద సర్పము జాడ కానకుండా చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచా, ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. గొప్ప దైవజనుడయ్యా, చాలా గొప్ప దైవజనుడు, చాలా మంచి దైవజనుడయ్యా. కాలికి దేశ తొక్కేయాలి తండ్రి, కాలికి దేశ తొక్కి కంటబడే వారందరిలో శుద్ధుడను అని తలిచాను. గర్వముతో మరుగైన స్నేహం కానకుండా చేశానయ్యా. కంటబడే వారందరిలో శుద్ధుడని తలిచాను. గర్వముతో మరుగైన స్నేహం కానకుండా చేశానయ్యా. ఎల్లవేళలా ఎదుటి వారిలో లోపము వెతుకుతూ బ్రతికానయ్యా. ఎల్లవేళలా ఎదుటి వారిలో లోపము వెతుకుతూ బ్రతికానయ్యా. వాక్యముకైనా రూపము మార్చే ఊహకందని నేర్పరినయ్యా. గాయముందిన
తండ్రి, నా తండ్రి, మీ త్యాగం నా యందు వ్యర్థమైపోయిందయ్యా. మీ త్యాగం, మీ కష్టం, మీ కన్నీరంతా వ్యర్థమైపోయిందయ్యా. నేను ఓడిపోయాను సేవలో, ఆజ్ఞలు పాటించడంలో ఓడిపోయాను తండ్రి. వారాలను దినాల బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. కుడి చేయి పైకెత్తి ఈ పాట ద్వారా నా పాపాన్ని గుర్తు చేసి ఒప్పించండి డాడీ ప్లీజ్ అని వేడుకోండి. దయచేసి కడగబడాలి, మనం అందరం కడగబాలి. నీ కాళ్ళు పట్టుకుంటా మనందరం పునరుద్ధాన శక్తి పొందుకోవాలి. ఈ పాట ద్వారా నా పాపం అంతా గుర్తు చేయండి. అడిగితే గుర్తు చేస్తారు, ఒప్పించమంటే ఒప్పిస్తారు. గుర్తు చేయమంటే అన్ని చిన్నప్పటి నుంచి చిన్న వయసులోంచి గుర్తు చేసి మరి ఒప్పించి నిన్ను కడిగి నీతిమంతులుగా చేస్తారు నా దేవుడు. నా బంగారు తండ్రి సిద్ధంగా ఉన్నారు, నా బంగారు నాన్న సిద్ధంగా ఉన్నారు, నీ తండ్రి రెడీగా ఉన్నారు ఒప్పిస్తానికి. ప్రతి పాపాన్ని చూపిస్తారు. నువ్వు మర్చిపోయిన పాపాన్ని నువ్వు మర్చిపోయి ఎప్పుడో విడిచిపెట్టిన మర్చిపోయి కడగబడకుండా మిగిలిన పాపం కూడా చూపిస్తారు. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. గాయముందినారుగా మనసు లేని వానికై గాయముందినారుగా గాయముందినారుగా మనసు లేని వానికై గాయముందినారుగా మనసు లేని వానికై గాయముందినారుగా. డాడీ చచ్చిపోవాలంది డాడీ, ఇప్పుడే చచ్చిపోవాలంది డాడీ. ఇంత మంచి తండ్రి నా బాధ పెట్టింది, ఇంత గొప్ప తండ్రి నా మోసం చేసింది. మేలులను భవించినప్పుడు మంచి దేవుడని చాటాను, కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా అరిచానయ్యా. కుడి చెయ్యి దేవుని వైపు చూపించాలి. సీరియస్ గా దేవుడి వేలు చూపించాలి, ఒకే వేలు. మేలులను భవించినప్పుడు మంచి దేవుడని చాటాను, కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా అరిచానయ్యా. మేలులను భవించి
వచ్చినప్పుడు వచ్చి దేవుడని చాటాను. కీడు జరిగితే న్యాయము లేదని కానకుండా అరిచానయ్యా. హృదయములో అపరాధ భావం కలుగకుండా చంపానయ్యా. హృదయములో అపరాధ భావం కలుగకుండా చంపానయ్యా. మాటలతో వంచటములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా. మాటలతో వంచడములో చెప్పలేని నిష్ణాతుడనయ్యా. సిలువ మోసినారుగా దోషినైన నాకై కరుణ చూపినారుగా విలువలేని నాపై. సిలువ మోసినారుగా దోషినైన నాపై కరుణ చూపినారుగా. పాపాలు చేసి మందిరానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు మేమందరం ఏ తప్పు చేయనట్టు, ఏ పాపం ఎరుగునట్టు వచ్చి మందిరంలో ప్రార్థన చేశామయ్యా. మందిరంలో ఆరాధన చేసి అవమానించేసాం. మీ పరిశుద్ధతని చాలా చీప్గా చూసామయ్యా. మేమందరం చెడిపోయాం. ఇప్పుడే చచ్చిపోవాలి. మేమందరం మీ సన్నిధిలో ఉండకూడదు. అయ్యో, ఎంత పరిశుద్ధ దేవుని, ఎంత పరిశుద్ధ తండ్రిని, పరిశుద్ధ రక్తం చిందించిన నాన్న మోసం చేసింది. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. బండ మీద సర్పము జాడ కానరాని రీతిగాను చేసిన పాపపు ఆనవాలు కానకుండా తుడిచానయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆత్మతో సత్యముతో యథార్థారాధన లేదయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. ఆజ్ఞలు మీరే పందెమునందు ఓటమి ఎరుగని నిపుణుడనయ్యా. గాయమొందినారుగా మనసు లేని వానికై. గాయమొందినారుగా మనసు లేని వానికై. గాయమొందినారుగా. ఒక శాడిస్టోడు కోసం అనవసరంగా రక్తం గార్చారయ్యా. ఒక పనికి మాలోడు కోసం. ఎంత దారుణమైన మనసు ఏంటయ్యా, ఇంత చెండాల బ్రతికేంటయ్యా, ఎంత చెడిపోయినోండి ఏంటయ్యా. నిన్ను ప్రతి క్షణం మిమ్మల్ని సంతోషపెట్టాలి. ప్రతి క్షణం సింహాసనం మీద కూర్చోబెట్టి డాడీ అని ఆరాధించాలి, మహింపరచాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా గొప్పగా మీకు మంచి పేరు తేవాలి ఈ భూమి మీద. కానీ నా వల్లే మీకు పేరు పోయిందయ్యా. నా వల్లే మీ నామం దోషణ పాలైపోయిందయ్యా. నేనే మిమ్మల్ని రోడ్డు మీదకి లాగేశాను తండ్రి. కన్నతండ్రి అనేసయ్య, ఇప్పటి వరకు మీ త్యాగాన్ని ధ్యానించుకుంటానికి కృప చూపించారు ప్రభువా, మీకే స్తోత్రం. పాపాన్ని ఒప్పుకుంటానికి కృప చూపించారు, మీ పాదాలకే స్తోత్రం. మీరు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి, మీరు తాకి మాకు ఇచ్చిన ప్రతి కన్నీటి బొట్టును బట్టి మీ పాదాలకే కోటి స్తుతులు, కోటి ముద్దులు తండ్రి. సమస్త మహిమ మీ పాదాలకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.